నమస్తే సార్, ఎట్లున్నారు? సూపర్ విక్టరీ మీది. సూపర్. డైరెక్ట్ సర్పంచ్, ఎంపీపీ, డైరెక్ట్ ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎమ్మెల్యే. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ఎట్లుంది జర్నీ? చాలా హ్యాపీగా ఉంది. వనపర్తి ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగా అంటే అంతకుముందు ఒక 5 years మా ఫ్యామిలీ, మా మిస్సెస్ సర్పంచ్ ఉండే, తర్వాత ఎంపీటీసీ నుంచి ఎంపీపీ అయినాం. ఎంపీపీ నుంచి డైరెక్ట్ వనపర్తి ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యే పంపించారు. చాలా హ్యాపీగా ఉంది. సర్పంచ్, ఎమ్మెల్యే కంటే ముందు కాంట్రాక్టరా మీరు? రాజకీయాలు వచ్చాక కాంట్రాక్టరా? లేదు లేదు, మేము 2000 నుంచి హైదరాబాద్కు వచ్చి అక్కడ నుంచి కొన్ని వెహికల్స్ తీసుకొని తర్వాత 2006లో కంపెనీ పెట్టుకొని విఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ పెట్టుకొని అంతకుముందే పాలిటిక్స్ కంటే ముందే కాంట్రాక్ట్లు చేస్తుండే. ప్యారలల్గా రాజకీయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఒక విలేజ్, తర్వాత ఒక మండల్, తర్వాత ఒక కాన్స్టిట్యున్సీ, అట్లా ప్యారలల్గా వ్యాపారం చేశాము, రాజకీయాలు కూడా కంటిన్యూ అయినాం. రాజకీయ జీవితం కంటే ముందు తుడి మేఘారెడ్డి చదువుకునే రోజుల్లో ఎట్లుండేటోడు? చాలా బాగుండేది. మాది అగ్రికల్చర్ కుటుంబం. మా బేసికలీ సలకలాపూర్, కిలా గన్పూర్ మండల్లో మా సొంత ఊరు. తర్వాత ఒక 33 years బ్యాక్ మా మంగంపల్లి అనే విలేజ్, పెద్దమందడి మండల్లో మా అమ్మమ్మ గారి విలేజ్, అక్కడ ల్యాండ్స్ అమ్మి ఇక్కడ తీసుకున్నాం. అప్ టు 10th class వరకు కిలా గన్పూర్, ఇంటర్మీడియట్ కూడా కిలా గన్పూర్, డిగ్రీ వచ్చేసి వనపర్తిలో చేసాం. వ్యాపారం కానీ రాజకీయం కానీ అన్నీ చేసుకుంటున్నాం. చిన్న రాజకీయ ప్రస్థానం నుంచి కింద నుంచి పైనకి వచ్చినాం కాబట్టి ఆ కష్టాలు ఎట్లుంటే నాకు తెలుసు. అంటే ముందే మీరు కాంట్రాక్టర్ సార్, ప్లస్ ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిండ్రు, నార్మల్ కుటుంబం. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చి? నేను అంతకుముందు టీడీపీ పార్టీ రాజకీయ ప్రస్థానం చేసినప్పటి నుంచి అప్పుడున్న రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు రాజకీయాల్లోకి వచ్చినాం. ప్యారలల్గా విలేజ్ అవసరాల కోసం, విలేజ్ రాజకీయాల్లో అవసరం ఉన్నప్పుడు మాత్రమే అట్లా పాల్గొంటున్నాం. మిగతా సమయంలో నేను వేరే రాష్ట్రంలో ఎక్కువ వర్కులు చేసినాం. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే వేరే రాష్ట్రంలో ఎక్కువ వర్క్ చేసినాం. ప్యారలల్గా రాజకీయాలకు రావాలని నాకు కూడా ఉండే. సర్పంచ్గా ఇనానిమస్గా ఒకసారి ఎలక్షన్ అయితే మా బ్రదర్ వాళ్ళ భార్య అయింది ఫస్ట్ టైం, సెకండ్ టైం మా మిస్సెస్ ఇనానిమస్ అయింది. తర్వాత ఎంపీపీగా అయిన క్రమంలో 2014లో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ రాజకీయాలకు వచ్చినప్పుడు నిరంజన్ రెడ్డి గారికి మేము ఆపోజిట్ చేసిన క్రమంలో చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటే ఉండే మేము. 2014 తర్వాత ఈ డెవలప్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో వనపర్తిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఈయన కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా. ఓడిపోయిన 2-3 months తర్వాత ఆయన ఎంతో మీటింగ్ అయినప్పుడు మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి, తెలంగాణలో కేసీఆర్ గారి పార్టీ ఉంది, మనం కూడా ఎమ్మెల్యే కూడా ఇక్కడ గెలిస్తే ఆపోజిషన్ అంటే డెవలప్ కాదు, తెలంగాణతో పాటు మనం కూడా అభివృద్ధి చేసుకుందాం, మీరందరూ సపోర్ట్ చేయాలంటే నేను జాయిన్ అయినాక మండల పార్టీ ప్రెసిడెంట్ అయినాం పెద్దమందడి మండలానికి. తర్వాత ఆయన 2018 వరకు వనపర్తి నియోజకవర్గంలో బుద్ధారం రైట్ కెనాల్ కానీ, కానాపల్లె శంకర సముద్రం రిజర్వాయర్ ఉంటుంది. సో దానికి భీమా phase 1, phase 2 ఆల్రెడీ జలయజ్ఞం టెండర్తో వర్క్ కంప్లీట్ అయింది. కానీ అక్కడ చిన్న R&RS కానాపల్లె విలేజెస్ ఇష్యూ ఉంటే ఆ భీమా నుంచి వచ్చే కెనాల్ ఇట్లా డైవర్ట్ చేసి ఆ డ్యామ్ నిండి పోవాలి. కానీ డ్యామ్ నిండడానికి టెక్నికల్ ప్రాబ్లం ఉండే, ఆ విలేజెస్ ఖాళీ చేయలేదు కాబట్టి ఒక చిన్న క్రాస్ బండ్ వేసి ఇటు డైవర్ట్ చేస్తే వనపర్తి మండలం, దాంతోపాటు పానగల్ మండలం నీళ్ళు పోతాయని మెగారెడ్డి గారు మీరు చేయాలి, దీన్ని మనం రైతులకు నీళ్ళు ఇవ్వాలంటే నా ఓన్ మిషనరీ పెట్టి అక్కడ స్టార్ట్ అయింది మాకు. దాని తర్వాత బుద్ధారం లెఫ్ట్ కెనాల్ అంతకుముందున్న ఒక ఐవీఆర్సెల్ కంపెనీ అని చేసినారు, అది కూడా పాతదే, అది కంప్లీట్ చేసినాం. దానికి టెండర్ ఉందా, వర్క్ ఉందా, బిల్లు ఉందా, ఏం చూడాల. వనపర్తి ప్రజలకు కృష్ణా అనేది వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో అది చేసినాం. తర్వాత బుద్ధారం లెఫ్ట్ కెనాల్ చేసినాం. గన్పూర్లో పార్ట్ ఆఫ్ కొన్ని ఒక 2-3 kilometers చేసినాం. అట్లా వనపర్తి మినీ ట్యాంక్ బండ్ కానీ, నాగర్ కర్నూలు మినీ ట్యాంక్ బండ్ కానీ మన ఏరియాలో చేసి ఓన్లీ వనపర్తి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులకు కృష్ణా నది నీళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే నాకు తెలుసు, అంతకుముందు నేను సర్పంచ్ ఉన్నప్పుడు, మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఎంపీపీ ఉన్నప్పుడు మొత్తం డ్రై ఏరియా వనపర్తి, డ్రింకింగ్ వాటర్ కూడా వాటర్ ఉండేది కాదు. సో ఎట్లాంటి పరిస్థితుల్లో మన రైతులకు వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పటికే నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ ఉండే. ఆ బిల్లులు ఎప్పుడు వస్తాయో, ఏమొస్తాయో, టెండర్లు ఏమొస్తాయో, ఎస్టిమేట్ టెక్నికల్ శాంక్షన్ అవుతుందా, అవన్నీ తర్వాత ఫస్ట్ ఫండ్ చేయాలని చేసుకుంటూ వెళ్ళిపోయాం. 75,000 ఎకరాలకు కాయ కట్టించాం. కొన్ని పాటలు మా బ్రదర్ కూడా చేసాం. దాని తర్వాత జెడ్పీ ఎలక్షన్స్ వచ్చినాయి. సో ఆ టైంలో మనకు జెడ్పీ చైర్మన్ అవుతామనుకున్నాం, అది ఏమనుకున్నాడో ఆయన ఏమనుకున్నాడో. తర్వాత ఆయన 2018లో ఆయన గెలవడానికి
మ్యాక్సిమం ఎఫర్ట్ నేను పెట్టా. సరే ఆయన విషయం దగ్గరికి మళ్ళీ వద్దాం మనం. ఇక్కడ చిన్న ఇంటరప్ట్. మీరు మీ ఓన్ డబ్బులతో చేసిండ్రు, రైతుల మీద ప్రేమతో అని మీరు చెప్తున్న మాటల్లో కనిపిస్తుంది. Yes. అంటే అర్థం అప్పటి ప్రభుత్వం అసలు పట్టించుకోలేదా? అంతకుముందు 10 సంవత్సరాల్లో వనపర్తికి సంబంధించి ఓన్లీ 10,000 ఎకరాలకు మాత్రమే ఆయకట్టు ఉండే. సో తర్వాత జీవో మార్చి 25 టీఎంస్ ఉన్న కేఎల్ఐ ప్రాజెక్టును 40 టీఎంస్కు బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక మార్చి ఆ 15 టీఎంస్లో వనపర్తికి 50,000 ఎకరాలకు జీవో ఇచ్చింది. కానీ ఆ పేపర్ కానీ టెండర్స్ కానీ అవన్నీ కాలేదు. అవన్నీ ఎప్పుడన్నా కానీ ఫస్ట్ మేము వర్క్ చేసాం. మీరు వర్క్ తీసుకున్నారు. సో అవి ఎప్పుడు వచ్చినాయి? ఆఫ్టర్ 5 years తర్వాత టెండర్స్ అయినాయి, పేమెంట్స్ వచ్చినాయి, కానీ చాలా లేట్గా వచ్చినాయి. కానీ మనం అయితే ముందుకు పోయి పనిచేస్తాం. మీరు పెట్టిన డబ్బులను వచ్చినాయా సార్? లేట్గా వచ్చినాయి. మీరు ఎందుకు ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారు? ఎలక్షన్స్ కి కొన్ని నెలల ముందే ఎందుకు పార్టీని వీడిండ్రు, టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ ని? ఓకే, ఎందుకు కాంగ్రెస్ లో చేరిండ్రు? అదే 2018లో నిరంజన్ రెడ్డి గారి గెలుపుకు ముఖ్య పాత్ర నేను పోషించాను. బీఆర్ఎస్ పార్టీకి గెలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరంజన్ రెడ్డి కంటే. సో అందులో ఆయన క్యాండిడేట్ నిరంజన్ రెడ్డి. గెలిపించడానికి మేము చాలా సీరియస్ వర్కౌట్ చేసినాం. గెలిచిన నెక్స్ట్ డే నుంచి మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టిండు ఆయన. సో అప్పుడు ఎంపీపీ నుంచి ఎట్లాంటి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే కావాలని లేదురా, నిరంజన్ రెడ్డి గారిని ఓడగొట్టాలనేదే నా ఛాలెంజ్. నేనైతేనా ఇంకోరైతరా నీళ్ళ నిరంజన్ రెడ్డి పేరు రావడానికి మెయిన్ పాత్ర మీదైనప్పుడు మీరు ఓడిపోవాలని మరి ఇంత గట్టిగా డిసైడ్ అవ్వడానికి కారణం? నేను నాతో పాటు వనపర్తిలో చాలా మంది, కొంత అన్ని మండలాల నాయకులు ఎవరికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, అది చేసుకుని నీళ్ళు రావాలన్న ఉద్దేశంతో. ఆయనకు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని వనపర్తికి ప్రజలు రావాలని ఆటోమేటిక్ మేము పనిచేసిన మాట వాస్తవం. కానీ ఆయన మాకు ఇవ్వాల్సిన మినిమం సెల్ఫ్ రెస్పెక్ట్, మినిమం గౌరవం, మినిమం ఆత్మగౌరవం ఇవ్వకపోగా ఒక్కసారి గెలిస్తే గాల్లో తిరుగుతున్నాడు. సో ఇది తప్పు అని వనపర్తి ప్రజలు చెప్పారు, మేము చెప్పినాం, చాలామంది మేధావులు చెప్పారు. మారనప్పుడు వనపర్తి నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫస్ట్ సురవరం ప్రతాపరెడ్డి గారు వనపర్తి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రాను కుమిదిని గారు కానీ, తర్వాత కందూరు రామరెడ్డి గారు కానీ, దాని తర్వాత డాక్టర్ బాలకృష్ణయ్య కానీ, తర్వాత రాములు గారు కానీ, దాని తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, చిన్నారెడ్డి గారు కానీ, ఎవరు చేసినా అప్ టు 2018 వరకు చాలా అన్ని గులాబీ మొక్కలే వనపర్తిలో. ఈయన ఒక్కడే గంజాయి మొక్క వచ్చిండు. సో వనపర్తి ప్రజలు ఎట్లాంటి పరిస్థితులు ఈయన తీసేయాలనే ఉద్దేశంతోన అప్పుడు డిసైడ్ అయ్యి మార్చి 9 తారీఖు నాడు ఆయనతో చాలా మీటింగ్లను మారాలని చూసినాం. మార్చ్ 9, 2023 రోజు నాతో పాటు ఒక ఎంపీపీ, కొంతమంది సర్పంచులు, కొంతమంది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చీల్చి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి తిరుగుబాటు బావుట ఎగిరేసి మేము పబ్లిక్లోకి వెళ్ళిపోయినాం. అట్లా 2-3 months మేము ఎంబడే వేరే పార్టీకి జైన్ కాల. 2-3 months పబ్లిక్లోకి వెళ్ళిపోయినాం. ఏం చేయమంటారు? వనపర్తిని మార్చాలి, సేవ్ వనపర్తి, చేంజ్ వనపర్తి అని ఒక కాన్సెప్ట్ పెట్టి పబ్లిక్లోకి తీసుకెళ్ళాం. ఎట్లా సేవ్ చేయాలి, ఎట్లా చేంజ్ చేయాలి. వనపర్తి సక్సెస్. వనపర్తి ప్రజలందరూ మీరు కాంగ్రెస్ పార్టీకి పోతేనే మనకు వనపర్తిలో మార్పు తీసుకురాగలరు, మన కాంగ్రెస్ పార్టీ అయితేనే మీకు సపోర్ట్ ఉంటుందని ప్రజల అభిప్రాయం తీసుకొని అదే టైంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు కూడా బయటకు వచ్చి వాళ్ళు మేమంతా ఒక టీం అయి వనపర్తిలో ఒక ఆత్మగౌరవ సభను పెట్టి కాంగ్రెస్ కోవాలని డిసైడ్ అయ్యి ఢిల్లీ పోయి రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరారు.